నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. అభ్యర్థుల కరువులో టీడీపీ కూటమి. పిఠాపురంలో పవన్ చిచ్చు. వంగవీటి రాధతో ఒరిగేదేమిటి? గంటా చీపురుపల్లి వెళ్లాల్సిందేనా? బొజ్జల సుధీర్కు కమ్మ నేత షాక్. 3 పార్టీల పొత్తు అయినప్పటికీ అభ్యర్థుల కోసం ఇంకా వెదుకులాట. అవసరమైన చోట ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అభ్యర్థులను చేర్చేసుకుంటున్నారు. అయినా ఈ కూటమికి ఇంకా అభ్యర్థుల కరువు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పార్టీ తరపున ఎవరు పోటీ చేయాలో క్లారిటీ లేదంటే, లేదా అభ్యర్థి దొరకడం లేదంటే అదో కథ. అయితే 3 పార్టీలు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. బీజేపీలోకి తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లి పోటీకి దిగుతున్నారు. జనసేనకు తెలుగుదేశమే నేతలను సప్లై చేస్తోంది. అయినప్పటికీ ఇంకా సప్లై చేసుకోవడానికి అవకాశం లేక అభ్యర్థుల కోసమే అష్టకష్టాలు పడుతున్న నియోజకవర్గాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉన్నది 25 ఎంపీ సీట్లు. అందులో పోటీకి 3 పార్టీల వాటా. అవసరం మేరకు అభ్యర్థులను అటు ఇటు పంపుతూనే ఉన్నారు. అయినా ఇంకా కొరత ఉంది. ఎక్కడైతే బీజేపీకి చెప్పుకోదగిన అభ్యర్థి, ఆ అభ్యర్థి ద్వారా కలిసొచ్చే కులబలం, పార్టీకి గత నేపథ్యం ఉందో అలాంటి సీట్లను ఆ పార్టీ పోటీకి చంద్రబాబు ససేమేరా అంటున్నట్టుగా ఉన్నారు. టీడీపీకే అవకాశం లేక అభ్యర్థులను పెట్టుకోవడం కష్టమైన చోట కమలం పార్టీని బరిలోకి దించి వారి పరువును తీసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు రాజకీయ అవగాహన తక్కువ. అయితే తనకు ఎక్కువ తెలుసు అనుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. తాజాగా పిఠాపురంపై ఆయన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. తనను ఎంపీగా పోటీ చేయాలని మోదీ, అమిత్ షా కోరారని, అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వారితో చెప్పానన్నారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళిద్దరూ తనను ఎంపీగా పోటీ చేయాలని కోరితే తప్పకుండా ఆ పని చేస్తానని ప్రకటించారు. అప్పుడు కాకినాడ నుంచి తాను ఎంపీగా ఆ స్థానం నుంచి పోటీ చేస్తే ఉదయ్ పిఠాపురం నుంచి బరిలో దిగుతామని తేల్చి చెప్పారు. కాకినాడ, పిఠాపురం అభ్యర్థులు అటు ఇటు మారతారని చాలా తేలిగ్గా చెప్పారు ఆయన. ఇక్కడే అసలు సమస్య. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటేనే అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేదు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో జనసేన తరపున ఉదయ్ కూడా పోటీ చేసే అవకాశం ఉందనే మాటలు టీడీపీ శ్రేణులకు కోపం తెప్పిస్తాయి. ఉదయ్ అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పొత్తు పేరుతో ఉదయ్కి వర్మ మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదని టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ పవన్ అన్నట్టుగా కాకినాడ నుంచి ఉదయ్ తప్పుకుని పిఠాపురానికి వస్తే వర్మ సహకరించడం పక్కన పెడితే ఇండిపెండెంట్గా బరిలో దిగుతారని చర్చ మొదలైంది. ఒక పార్టీకి అధ్యక్షుడై ఉండి ఊహాజనిత అంశాలను బహిరంగంగా మాట్లాడడంపై టీడీపీ అసహనంగా ఉంది. అనవసరంగా కొత్త సమస్యల్ని సృష్టించేలా పవన్ కామెంట్స్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోసారి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ వార్తల్లోకి ఎక్కారు. జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్తో వంగవీటి రాధ గంటసేపు భేటీ కావడం చర్చనీయాంశమైంది. అధికారం ఉన్న చోట రాధ ఉండరని అంటుంటారు. ఆవేశపరుడుగా ముద్రపడిన రాధ రాజకీయంగా తరచూ తప్పడడుగులు వేస్తుంటారు. గత ఎన్నికల్లో మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని వైఎస్ జగన్ ఇచ్చిన ఆఫర్ను వంగవీటి రాధ తిరస్కరించారు. తన తండ్రిని చంపిన పార్టీలో చేరి అప్రతిష్ట పాలయ్యారనే చర్చకు నాడు తెరలేపారు. గతంలో జగన్ చెప్పినట్టు విని ఉంటే ఎంపీగా 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించేవారు. టీడీపీలో చేరినప్పటికీ ఎక్కడా పోటీ చేయలేదు. తాజాగా నాదెండ్ల మనోహర్తో భేటీతో జనసేనలో చేరుతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. సాంకేతికంగా టీడీపీ నాయకుడైన వంగవీటి రాధను చేర్చుకోవడం వల్ల జనసేనకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు 2 పార్టీల మధ్య నాయకుల మార్పిడి విమర్శలకు దారితీస్తోంది. అదేదో టీడీపీ నాయకుడిగానే వంగవీటి రాధకు ఏదైనా అవకాశం ఇవ్వచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ నుంచి జనసేనలో వంగవీటి రాధ చేరడం వల్ల కొత్తగా వచ్చే బలమేంటో వారికే తెలియాలి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ విశాఖ జిల్లాలో కాదు విజయనగరం జిల్లాలోనే అని అంటున్నారు. ఆయన చీపురుపల్లి వెళ్లాల్సిందే అని అంటున్నారు. టీడీపీ మొత్తం 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 16 మంది మాత్రమే మిగిలారు. అందులో చాలా మంది సీనియర్లకు ఈసారి చెక్ చెప్పేస్తారు అని అంటున్నారు. గంటాకు మాత్రం టికెట్ ఇస్తున్నారు. అదే టైంలో ఝలక్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఆయన కోరుకున్న భీమిలి టికెట్ ఇవ్వకుండా విశాఖకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లి నుంచే పోటీ చేయమని కోరుతున్నారు. గంటా ఇప్పుడు ఎటు వెళ్తారు, ఏం చేస్తారు అన్నది తేల్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. గంటా టీడీపీ నుంచి జనసేనలోకి మారి భీమిలి టికెట్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే అది సాధ్యమా అన్నది కూడా 2 పార్టీల్లోనూ తర్కించుకుంటున్నారు. భీమిలిలో పంచకర్ల సందీప్ ఉన్నారు.
ఆయన జనసేన టికెట్ని ఆశిస్తున్నారు. ఆయనకు పవన్ నుంచి హామీ ఉందని అంటున్నారు. దాంతో గంట జనసేన వైపు మళ్ళుతారా అన్నది కూడా అంతా అనుకుంటున్నారు. ఆయన వియ్యంకుడు భీమవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. గంటకు కూడా జనసేనలో లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. టీడీపీ చీపురుపల్లి టికెట్ని ధిక్కరించి గంట చేరితే ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి కమ్మ నాయకుడు డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు షాక్ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేతుల మీదుగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీడీపీ సీనియర్ నేత శ్రీకాళహస్తి బోర్డు మాజీ చైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడు తనయుడే రాజేష్ నాయుడు. గురవయ్య నాయుడు కుమారుడు డాక్టర్ రాజేష్ నాయుడు వైద్యుడిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన టీడీపీ టికెట్ ఆశించారు. అయితే టికెట్ రేసులో రాజేష్ నాయుడు నిలవలేకపోయారు. బొజ్జల సుధీర్కు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. రాజేష్ నాయుడుకి శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో కమ్మ సామాజిక వర్గంలో బలం ఉంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరడంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బే. కాంగ్రెస్కు రాజేష్ రూపంలో మంచి నాయకుడు దొరికినట్టయింది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.